వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ప్రజలకు సంబంధించి మరికొన్ని పథకాలను అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు కార్యక్రమంలో అయితే పథకాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దాము. మన యొక్క ఏపీ ప్రభుత్వం మనకు మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక వైసీపీ పార్టీ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అనేది రూపొందించి ప్రజలకు మరికొన్ని పథకాలను అనేది తీసుకువచ్చే యోచనలో అయితే ఉందండి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కావచ్చు, అలాగే విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి కావచ్చు, అలాగే ఉచిత బస్సుకు సంబంధించి, అలాగే రైతులకు సంబంధించి పూర్తిగా వీళ్ళపైనే దృష్టి అయితే సాధిస్తున్నారండి వైసీపీ ప్రభుత్వము. అయితే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి 2 లక్షల వరకు అయితే చేసే యోచనలు అయితే ఉన్నట్టుగా అధికార వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే మనం చూసుకున్నట్లయితే పెన్షన్లు ఇప్పుడు మనకు ప్రజెంట్ పెన్షన్లు అనేవి 3,000 ఇస్తున్నారు. సో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము 250 రూపాయలు చొప్పున పెన్షన్లు పెంచుకుంటూ 3,000 వరకు అయితే వెళుతామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పలు కార్యక్రమంలో అయితే చెప్పడం అయితే జరిగిందండి. చెప్పిన విధంగానే 3,000 రూపాయల వరకు అయితే పెన్షన్లు అయితే పెంచారు. అయితే ఇప్పుడు మనకు ఈ వైఎస్ఆర్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటిని 4,000 రూపాయలకి అయితే పెంచే యోచనలు అయితే ఉన్నట్టుగా వైసీపీ క్యాడర్ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు 4,000 పెంచితే కనుక ఈ 4,000 ఒకేసారి ఇవ్వరండి. మనకు ఇదే విధంగా 250 రూపాయలతో పెంచుకుంటూ 4,000 రూపాయలకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణం, అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ అయితే ఇప్పుడు మనకు ఒక టీంని అయితే ఏర్పాటు చేసి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై ఎంత బడ్జెట్ అనేది అవసరం అవుతుంది, ప్రభుత్వం ఎంత భరించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఒక కమిటీ అనేది రూపొందించారండి. అయితే దీనికి సంబంధించి కమిటీ అయితే దీనికి ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే మనకు రీసెంట్గా మనకు బెంగళూరులో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, తెలంగాణలో కూడా ప్రారంభించారు. అక్కడ ఎంత బడ్జెట్ అనేది ప్రభుత్వం భరిస్తుందో దానికి సంబంధించి వివరాలు సేకరించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలా లేదా అని చెప్పేసి యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అయితే పూర్తి దృష్టి పెట్టడం అయితే జరిగిందండి. విద్యార్థులకు సంబంధించిన వాళ్లకు మెరుగైన విద్య అందించాలనే కారణంతో మళ్ళీ ప్రభుత్వంలో వస్తే కనుక విద్యార్థులకు మరింత మెరుగైన విద్యనైతే అందించే యోచనలు అయితే ఉంది. అలాగే వాళ్లకు సంబంధించినటువంటి ఎలాంటి వసతులు కావాలన్నా, అలాగే వాళ్లకు విద్యా దీవెన వసతి దీవెన ద్వారా ఇంకా ఏమైనా స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే యోచనలో ఉంది. ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి, రైతులకు సంబంధించి, ఆ ఉచిత బస్సుకు సంబంధించి, మహిళలకు సంబంధించి కూడా మనకు డ్వాక్రా మహిళలు కానివ్వచ్చు, అలాగే వైఎస్ఆర్ చేతో పథకానికి సంబంధించి కానివ్వచ్చు, వీళ్లకు ఈ పథకాల్లోనే ఎక్స్టెండ్ అంటే మరింత ఎక్కువగా అమౌంట్ అనేది ఇచ్చే యోచనలో కూడా అయితే వైసీపీ వర్గాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన మేనిఫెస్టో అనేది రెడీ చేస్తున్నారు. అయితే ఈ మేనిఫెస్టో రెడీ చేసిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి సో మనకు ఈ ప్రెస్ మీట్లో మేనిఫెస్టో అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈసారి అయితే వైసీపీ ప్రభుత్వం అయితే చాలా స్ట్రాంగ్గా అయితే మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందని చెప్పేసి వైసీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఏదైనా మేనిఫెస్టోకి సంబంధించి ఇతర అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.